ఫిజిక్స్ ఎగ్జామ్? ఈ పేరు వినగానే చాలామందికి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది కదా. సిలబస్, ఫార్ములాలు, డెరివేషన్లు, అబ్బో. కానీ ఒక్క నిమిషం, ఈ ఎగ్జామ్ని ఒక ఎగ్జామ్లా కాకుండా ఒక స్ట్రాటజీ గేమ్లా చూస్తే అప్పుడెలా ఉంటుంది? అవును, కరెక్ట్గా అడిగారు. ఈ ఇంటర్ ఫిజిక్స్ ఎగ్జామ్ అనేది కేవలం మన నాలెడ్జ్కి టెస్ట్ కాదు, అదొక స్ట్రాటజీ గేమ్ కూడా. అంటే మనకు సబ్జెక్ట్ తెలియడం ఎంత ముఖ్యమో, తెలిసిన దాన్ని ఎలా ప్రెజెంట్ చేయాలో తెలియడం కూడా అంతే ముఖ్యం. సో సబ్జెక్ట్తో పాటు గేమ్ రూల్స్ కూడా తెలుసుకోవాలి. ఓకే, మన ఫిజిక్స్ గేమ్ ప్లాన్లోకి ఎంటర్ అయిపోదాం. ఏ ఆటలోనైనా గెలవాలంటే ముందు గ్రౌండ్ గురించి తెలియాలి కదా. మన విషయంలో ఆ గ్రౌండే ఈ మార్కుల డిస్ట్రిబ్యూషన్. అసలు ఎక్కువ మార్కులు ఎక్కడ దాగి ఉన్నాయో, ఆ సీక్రెట్ రూట్స్ ఏంటో ఇప్పుడు కనిపెడదాం. ఇదిగో చూడండి, ఇదే మన ట్రెజర్ మ్యాప్. ఈ టేబుల్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. వర్క్, ఎనర్జీ అండ్ పవర్, థర్మోడైనమిక్స్, ఈ 2 చాప్టర్ల నుంచే నేరుగా 8 మార్కుల ప్రశ్నలొస్తున్నాయి. అంటే ఏంటి, మన ప్రిపరేషన్లో మేజర్ ఫోకస్ ఎక్కడ పెట్టాలో క్లియర్గా అర్థమైపోతోంది కదా. ఇవి గనక వదిలేశారంటే ఇక అంతే సంగతులు, పెద్ద స్కోర్ మిస్ అయిపోయినట్టే. రైట్, మన గేమ్ ప్లాన్ను ఒక్కొక్క లెవెల్గా చూద్దాం. ఫస్ట్ రౌండ్ 1 క్విక్ ఫైర్ మార్క్స్, తర్వాత రౌండ్ 2 ప్రెసిషన్ పాయింట్స్, ఆ తర్వాతొస్తాయి అసలైనవి స్ట్రాటజిక్ 4 మార్కర్స్, ఇక ఫైనల్ బాస్ లాంటి 8 మార్కర్స్. ఇవన్నీ అయ్యాక అన్ని లెవెల్స్లో పనిచేసే కొన్ని యూనివర్సల్ చీట్ కోడ్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్. సరే, లెవెల్ 1 స్టార్ట్ చేద్దాం. క్విక్ ఫైర్ మార్క్స్. ముఖ్యంగా ఏపీ విద్యార్థులకు ఇవి ఉంటాయి. ఈ 1 మార్క్ క్వశ్చన్స్ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయడానికి ఒక సూపర్ ఛాన్స్ అన్నమాట. కాకపోతే ఇవి రకరకాలుగా వస్తాయి. ఈ 1 మార్క్ సెక్షన్ ఒక స్పీడ్ రన్ లాంటిది. ఇందులో ఎంసీక్యూస్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, 1 వర్డ్ ఆన్సర్స్ ఇలా ఉంటాయి. ఎంసీక్యూస్ వచ్చినప్పుడు ఎలిమినేషన్ టెక్నిక్ వాడండి. అంటే ఏవి కరెక్ట్ కావో వాటిని ముందు తీసేయండి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్కైతే డెఫినేషన్స్లో ఉండే మెయిన్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక 1 వర్డ్ ఆన్సర్స్, బేసిక్ ఫార్ములాలు, కాన్స్టెంట్ వాల్యూస్ ఇవన్నీ మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఇక్కడ ఆలోచించే టైం ఉండదు, చూశామంటే ఆన్సర్ పెట్టేయాలి. ఓకే, ఇప్పుడు రౌండ్ 2 ప్రెసిషన్ పాయింట్స్, అంటే 2 మార్క్ క్వశ్చన్స్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఆన్సర్ ఎంత పెద్దగా ఉంది అనేది మ్యాటర్ కాదు, ఎంత కరెక్ట్గా ఉంది అనేదే ముఖ్యం. మీరు పేజీలు రాశారా లేక 2 లైన్లు రాశారా అని కాదు, అసలు పాయింట్ రాశారా లేదా అన్నదే చూస్తారు. 2 మార్క్స్ అంటే గన్ షాట్ వర్డ్ పడాల్సిందే. ఇది అక్షరాల నిజం, ఇది గోల్డెన్ రూల్. మీ ఆన్సర్లో ఆ కరెక్ట్ కీవర్డ్ మిస్ అయ్యిందా, మీరు ఎన్ని కథలు రాసినా మార్కులు పడవు. ఎగ్జామినర్కి కావలసింది ఆ ఒక్క పదం, అది ఉంటేనే మార్కులు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సివి రామన్ గురించి అడిగితే ఆయన లైట్ని స్టడీ చేశారు అని రాస్తే ఏమీ రాదు. కానీ రామన్ ఎఫెక్ట్ కనిపెట్టారు అని రాస్తే 1 మార్క్. ఆ ఎఫెక్ట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్కి సంబంధించింది అని రాస్తే ఇంకో మార్క్. చూసారా, లెఫ్ట్ సైడ్ కథ ఉంది కానీ మార్కుల్లేవు. రైట్ సైడ్ 2 కీవర్డ్స్ ఉన్నాయి, ఫుల్ మార్క్స్ ఉన్నాయి. అందుకే గన్ షాట్ వర్డ్, లేదంటే స్కోర్ 0. సరే, ఇప్పుడు రౌండ్ 3 స్ట్రాటజిక్ 4 మార్కర్స్. ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ ఒక పెద్ద తప్పు చేస్తారు. ఏంటంటే అనవసరంగా సోది రాసి టైం వేస్ట్ చేస్తారు. నిజమే కదా, 4 మార్కుల క్వశ్చన్కి 4 పేజీల వ్యాసం ఎందుకు? పేపర్ కరెక్ట్ చేసేవాళ్లకి మీ కవిత్వం మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్లకి కావాల్సింది పాయింట్. మీరు పేజీలు నింపితే వాళ్లు మార్కులు నింపరు, నిట్టూర్పులు నింపుతారంతే. మరి పర్ఫెక్ట్ ఆన్సర్ ఎలా రాయాలి? సింపుల్, ఈ 4 స్టెప్ ఫార్ములా ఫాలో అయిపోండి. స్టెప్ 1 కరెక్ట్ సైడ్ హెడింగ్ పెట్టండి. స్టెప్ 2 నీట్గా డెఫినిషన్ రాయండి. స్టెప్ 3 ఫార్ములా రాసి దానికొక బాక్స్ కొట్టండి. స్టెప్ 4 4-5 కీ పాయింట్స్ రాయండి. అంతే, ఈ స్ట్రక్చర్ ఫాలో అయితే చాలు, ఫుల్ మార్క్స్ పడకుండా ఎవ్వరూ ఆపలేరు. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ది ఫైనల్ బాస్, 8 మార్క్ క్వశ్చన్స్. ఇక్కడ మీకు సబ్జెక్ట్ ఎంత వచ్చు అన్నదానితో పాటు దాన్ని ఎంత నీట్గా ప్రెజెంట్ చేస్తారు అన్నది కూడా చాలా చాలా ముఖ్యం. నాలెడ్జ్ ప్లస్ ప్రెజెంటేషన్, ఈ 2 కలిస్తేనే టాప్ స్కోర్ వస్తుంది. ఇదిగోండి, ఇది ఒక శాంపిల్. అసలు ఎగ్జామ్ పేపర్లో 8 మార్కుల ప్రశ్నలు ఇలాగే ఉంటాయి. ఈ లెవెల్ని మాస్టర్ చేశారంటే మీరు ఫిజిక్స్ గేమ్ని గెలిచేసినట్టే. ఈ ఫైనల్ బాస్ని డిఫీట్ చేయాలంటే కొన్ని రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. రూల్ నంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్, పొడవాటి పారాగ్రాఫ్లు అస్సలు రాయొద్దు. నెవర్. వాటి బదులు పాయింట్స్ వాడండి.
అవసరమైతే డయాగ్రామ్స్ గీయండి, అది కూడా నీట్గా లేబుల్ చేసి. డెరివేషన్స్ ఉంటే స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించండి. మీ ఆన్సర్ ఒక కన్ఫ్యూజింగ్ స్టోరీలా కాదు, ఒక క్లియర్ రోడ్ మ్యాప్లా ఉండాలి. ఓకే, ఇప్పటి వరకు మనం ఒక్కో లెవెల్ గురించి చూసాం కదా. ఇప్పుడు కొన్ని యూనివర్సల్ చీట్ కోడ్స్ చూద్దాం. ఇవి ప్రతి ఒక్క ప్రశ్నకు వర్తిస్తాయి, మీ ప్రెజెంటేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. చీట్ కోడ్ నంబర్ 1, సైడ్ హెడ్డింగ్స్. ఇవి నాన్ నెగోషియబుల్, అంటే ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఇది ఎగ్జామినర్కి ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. మీ ఆన్సర్లో ఏముందో వాళ్లకు ఈజీగా అర్థమైపోతుంది. వాళ్ల పనిని మీరు ఎంత సులభం చేస్తే మీకు అంత మంచిది. ఇక ప్రెజెంటేషన్ పర్ఫెక్షన్ కోసం ఒక ప్రో టిప్. ఏదైనా డెఫినిషన్ రాసిన తర్వాత దానికి సంబంధించిన ఫార్ములా రాస్తారు కదా, ఆ ఫార్ములాకి తప్పనిసరిగా ఒక బాక్స్ పెట్టండి. ఈ చిన్న డీటెయిల్ పేపర్ మీద చాలా పెద్ద ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది, మీ కాన్ఫిడెన్స్ని చూపిస్తుంది. ఇక రూల్ నంబర్ 2, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పాయింట్స్ ఓవర్ పారాగ్రాఫ్స్. పారాగ్రాఫ్ల కన్నా పాయింట్స్లే ఎప్పుడూ బెటర్. ఎగ్జామినర్స్కి చదవడానికి, మార్కులు వేయడానికి ఈజీగా ఉండే ఆన్సర్స్ అంటేనే ఇష్టం. వాళ్ళకి చిరాకు తెప్పించకుండా మార్కులు కొట్టేయాలి కదా. సో ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నాం? ఫిజిక్స్ ఎగ్జామ్ అనేది కేవలం మనకు ఏం తెలుసో అని టెస్ట్ చేయడం కాదు, తెలిసిన దాన్ని మనం ఎంత బాగా చెప్పగలం అని కూడా టెస్ట్ చేస్తుంది. కాబట్టి ఎగ్జామ్ని ఒక భయంలా కాకుండా ఒక ఛాలెంజింగ్ గేమ్లా చూడండి. మరి ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారా? ఆల్ ది బెస్ట్!